తెలుగు సాహిత్య చరిత్రలో ధృవతారగా మహాకవిగా పేరొందినటువంటి ఒక గొప్ప కవి శ్రీశ్రీ. శ్రీశ్రీ అనగా శ్రీరంగం శ్రీనివాసరావు గారు. కుక్కపిల్ల, అగ్గిపుల్ల, సబ్బుబిళ్ళ కాదేది కవితకు అనర్హం అని ప్రతి వస్తువును కూడా కావ్య వస్తువుగా స్వీకరించి రాయవచ్చు అని అనేక అంశాలను స్పృశించి రచించినటువంటి కవి శ్రీశ్రీ. ఒక బిచ్చగత్త గురించి, ఒక బాటసారి గురించి, ఒక నిరుద్యోగి గురించి, కార్మికుల గురించి, కర్షకుల గురించి ఇట్లా విభిన్న కోణాల్లో స్పృశించి కవిత్వం రాసి గొప్ప పేరు గడించినటువంటి ఒక మహోన్నత వ్యక్తి శ్రీశ్రీ. ప్రపంచం ఒక పద్మవ్యూహం, కవిత్వం ఒక తీరని దాహం అంటూ కవిత్వం ప్రారంభించి అంటే భావకవిత్వం నుంచి అభ్యుదయ కవిగా మారి ఆ తర్వాత విప్లవ కవిగా మారినాడు. భావకవిత్వం ప్రేమ, ప్రకృతి, దేశభక్తి గురించి రాస్తే అది భావకవిత్వం. అలాంటి వ్యక్తి ఒక సమసమాజ స్థాపన కోసం నడుంగట్టి మహాప్రస్థానం అనేటువంటి గొప్ప కావ్యాన్ని రాశాడు. అది అభ్యుదయ రచన. ఆ తర్వాత మరో ప్రస్థానం రాసినాడు, అది విప్లవ రచయిత, విప్లవ పుస్తకం. ఇట్లా అనేక రకాలుగా తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసినటువంటి ఒక గొప్ప కవి. 1930 వరకు తెలుగు సాహిత్యం నన్ను నడిపించింది, ఆ తర్వాత తెలుగు సాహిత్యాన్ని నేను నడిపిస్తానని సగర్వంగా చెప్పుకున్నటువంటి వ్యక్తి కవి శ్రీశ్రీ. చెప్పడమే కాదు, తన రచన ద్వారా అది నిరూపించినాడు. ఇదివరకు పూర్వకవులు రాజును పొగుడుతూనేమో, నాయకుని పొగుడుతూనేమో, లేదా ఏదైనా ప్రకృతి గురించి తాను సంతోషం పొందడానికి మాత్రమే రచనలు చేశారు. కానీ ఒక ప్రపంచ బాధను తన బాధగా స్వీకరించి, సామాన్యుల బాధలను తన బాధలుగా స్వీకరించి శ్రామిక లోకపు సౌభాగ్యం కోసం, కార్మిక లోకపు కళ్యాణం కోసం రచన చేసినటువంటి గొప్ప కవి శ్రీశ్రీ. ముఖ్యంగా యువత మారినప్పుడే, యువత దేశాభివృద్ధిలో పాలుపంచుకున్నప్పుడే ఈ దేశం అభివృద్ధి చెందుతుందని, ముసలి వల్ల ఇది కాదని, ఎమక్కలు కుళ్ళిన వయస్సు మళ్ళిన సోమరులారా చావండి, శక్తులు నిండే రక్తం మరిగే యువకులారా రారండి అని యువకుల్ని భాగస్వాములు కావాలని కోరినాడు. ధన్యవాదాలు. కొన్ని రోజుల తర్వాత అభ్యుదయ కవిగా మారినాడు. అభ్యుదయం అంటే ప్రోగ్రెసివ్ డెవలప్మెంట్, ప్రగతి, మేల్కొల్పుట, చైతన్యపరచుట, అంటే సమాజానికి చైతన్యపరచాలి అనుకున్నాడు. అందువల్ల మహాప్రస్థానం అనేటువంటి రచన చేసినాడు. అట్లా మహాకవిగా పేరు ప్రఖ్యాతలు గడించినాడు. అందులో ఏంది, సమసమాజాన్ని కోరినాడు. ఎందుకు కోరినాడు అంటే శ్రీశ్రీ పైన మార్క్సిజం ప్రభావం ఉంది. ఇంతకుముందు రష్యన్ సోవియట్ ల్యాండ్ అవార్డు కూడా వచ్చిందని సారు తెలిపినాడు. రష్యాలో వచ్చినటువంటి విప్లవం ఏంది, శ్రామిక విప్లవం. సమసమాజాన్ని స్థాపించాలనేటువంటి లక్ష్యంతో వచ్చినటువంటి విప్లవం. కర్షకుల పక్షాన వచ్చినటువంటి విప్లవం. శ్రామికులు ముఖ్యంగా శ్రామికుల పక్షాన వచ్చినటువంటి ఉద్యమం. అంటే 10 గంటలు కూడా సరిగ్గా, 10 గంటలు అంటే 14 గంటలు పనిచేసేది వాళ్ళు, వెళ్తుండేపోయేది, నీళ్ళు ఉండేపోయేది. అలాంటి పరిస్థితి నుంచి ప్రామాణిక 10 గంటలు 8 గంటలు తీసుకొచ్చినారు విప్లవం. ఆ తర్వాత విప్లవకవిగా మారినాడు శ్రీశ్రీ. విప్లవం అంటే ఆ పాట చెప్తుంది మీకు, కొమురం భీముడో కొమురం భీముడో కొర్రాసు నెగడోలే మండాలి కొడుకో మండాలి కొడుకు కాల్మొక్త మాంచేనని వంగి తోగాల కారణవి తల్లికి పుట్టనట్టేరో అంటే కాల్మొక్తను పాంచాలని మేము మీకు సేవ చేయాలా, నంగి ఉండాలా, అది నెవర్, నా వల్ల కాదు అని రక్తానైనా చిందిస్తా అని అట్లా తిరుగుబాటు ధోరణిలో రాసేది విప్లవ కవిత్వం. అప్పుడు ఆ పాటలు వచ్చేది, ఈ నేల మనదిరా
ఇట్లాంటివన్నీ విప్లవ పాటలు. అంటే ఒక ప్రభుత్వాన్ని ఎదిరించేటువంటి ధోరణిలో వచ్చినటువంటి పాటలు విప్లవం. అంటే చూడండి, ఒక భావకవి అభ్యుదయ కవిగా మారాడు, అభ్యుదయ రచయిత సంఘాన్ని స్థాపించాడు, విప్లవ కవిగా మరో ప్రస్థానం రాసినాడు. అభ్యుదయ కవిత్వం మహాప్రస్థానం అయితే విప్లవ కవిత్వం మరో ప్రస్థానం రాసినాడు. ఒక ఉత్సాహాన్ని మార్చుపాసి గీతంలాగా తీసుకుపడే మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది. పదండి ముందుకు, పదండి రోజుకు, పోదాం పోదాం పై పైకి. చూడండి, అది చూడండి ఎంత, అది ఒక జలపాతంగా పొదిక్కింది ఆ రచన విధానం, ఆ శైలి. నేను సైతం ప్రపంచానికి సమిధనొక్కటి ఆహ్వానించాను, నేను సైతం విశ్వవృష్టికి అశ్రు ఒక్కటి దారిపోశాను. మీకు ఇది సినిమాలో కూడా ఉంది పాట, ఏది ఠాగూర్ సినిమాలో వస్తుంది. ఇది శ్రీశ్రీ రాసింది, కాకపోతే శుద్ధ రాసిన ఈ పల్లవి తీసుకొని చరణాలు మళ్ళీ వేరే పెట్టి రాసినాడు. దానికి ఉత్తమైన గీతంగా కూడా అవార్డు లభించింది. నేను సైతం ప్రపంచానికి సమిధనొక్కటి ఆహ్వానించాను అంటే ప్రపంచం మొత్తం మండుతూ ఉంటే నేను కూడా ఒక సమిధనైనాను, అందులో ఆ మంటలో ఒక సమిధనైనాను అన్నాడు. అంటే శ్రామికుల యొక్క, అంటే సామాన్య యొక్క బాధలు నాకు తెలుసు. నేను సైతం విశ్వవృష్టికి అశ్రు ఒక్కటి దారిపోశాను. అందరూ కన్నీరు కాస్తుంటే నేను కూడా ఒక కంటి చుక్కను, కంటి బిందువును రాల్చాను. అంటే అందరు ఏడుస్తాను, ఇంకోరు ఏడుస్తారు కదా, ఎవరైనా ఏడకపోతే అది వాడేంద్ర కఠిన హృదయుడా అంటాను. అట్లా ఆ బాధలేదో నాకు తెలుసు, అవన్నింటినీ అనుభవించిన అని రాసినాడు. బాటసారి ఇంతకుముందు సాధనట్టుగా కూలి కోసం కూటి కోసం పట్టణంలో బతుకుదామని బయలుదేరిన బాటసారికి ఎంత కష్టం ఎంత కష్టం, వాన వస్తే వరద వస్తే చిమ్మ చీకటి కమ్ముకొస్తే ఎంత కష్టం ఎంత నష్టం అని రాస్తాను. వాన వస్తే వరద వస్తే చిమ్మ చీకటి కమ్ముకొస్తే స్తే 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 అది ఎంత అని ప్రస్తారంట. పదాల చివర కానీ వాక్యాల చివర కానీ ప్రాసను పాడిస్తే అది అంత్యాలు ప్రసారంట. అట్లా ప్రాసను పాడించినాడు. శిశువు గురించి రాస్తాడు. పాపం పుణ్యం ప్రపంచ మార్గం, కష్టం సౌఖ్యం శ్రీశబ్దాలు, ఏమి ఎరగని పువ్వులారా, 5-6 పాపల్లారా, వాన వస్తే వాన కురిస్తే ఆకాశంలో హరివిల్లు విధిస్తే అది మాకే అని ఆనందించే కూనల్లారా, పిట్టల్లారా, బుడతల్లారా, లారా లారా లారా. ఇట్లా ఈ యొక్క అంత్యాల భాషలో రాసి గొప్ప కవిగా పేరు ప్రఖ్యాతలు గడించినాడు. అంతటి గొప్ప కవి శ్రీశ్రీ. అలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంది శ్రీశ్రీ అంటే. ఒక భిక్షగత్తే అక్కడ భిక్షువర్షి అనేది దాంట్లో ఖండికలో రోడ్డు పక్కన ఉంటుంది. ఆమె యొక్క దీన వ్యవస్థను తిందామంటే తిండి లేదు అని వర్ణన చూడండి. తిందామంటే తిండి లేదు. ఈ సమాజం ఎలాంటిదో అందులో చెప్పినాడు. ఎవరు కొంచెం ఆ ఇస్తారాకులు ఎగిరి ఇస్తారాకులు అన్నం మిగిల్చకపోతే ఆ ఇస్తారాకు ఎగిరొచ్చి ఎవరి దగ్గర పడుతుంది, ఆ భిక్షువర్షి దగ్గర భిక్షగత్త దగ్గర పడుతుందట. అంటే మెతుకు విదర్పది భర్త మేదిని అని గుర్రం జాషువా రాసిన విధంగా అంటాడు. ప్రతిమల పెండ్లి సేయుటకు 100,000 వెజింతురుగా. మార్పు ఎప్పుడైనా రావచ్చు, నిత్యం అనునిత్యం జరుగుతూనే ఉంటుంది. మీలో కూడా మార్పు రావాలి. అది ఏ మార్పు? నేను చదువుతాను, నేను బాగుపడతాను, నా కుటుంబానికి ఆసరగా ఉంటాను, ప్రభుత్వం ఆసర పెంచలిచ్చుడు కాదు, నేనే ఇస్తాను నా కుటుంబానికి అన్నట్టుగా మీరు మారినప్పుడు నిజంగా మేమందరం గర్విస్తాం. మాకు సంతోషమే. దుఃఖిత మధులైన పేదల ఫకీరుల శూన్యములైన పాత్రలం మెదుకు విదల్పది భరతమేదిని 33 కోట్ల దేవతలెగబడ్డ దేశమునా భాగ్యవిహీనుల క్షుతులారునే భాగ్యవిహీనుల క్షుతులారునే. 33 కోట్ల దేవతలు ఎగబడ్డ దేశంనా సామాన్యుల యొక్క ఆకలితో అలమడించే వారి యొక్క ఆకలితో రగిలే వారి యొక్క ఆకలి తీరుతుందా? వారి యొక్క సమస్యలు సఫలీకృతం అవుతాయా? కావు కదా అని గుర్రం జాషువా రాసిన విధంగా శ్రీశ్రీ రచన కూడా ఆ విధంగా ఉంటుంది. తల్లి, నాయన నువ్వు పట్టణానికి పోకు, ఒక నిరుద్యోగిని పట్టణం పోయి బతుకుతా అంటే నువ్వు పట్టణానికి అక్కడికి పోకు, ఇక్కడనే బతుకు అంటే తల్లి మాటలు చెవిన పెట్టడాక బయలుదేరిన బాటసారికి వాన వస్తే వరద వస్తే చిమ్మ చీకటి కమ్ముకొస్తే జ్వరం వస్తే ఎంత కష్టం ఎంత నష్టం అన్నది కదా. అక్కడ 3 రోజులు తిరిగినాడు, అన్నం లేదు నీళ్ళు లేవు, అలసి సొమ్మసిల్లు పోయినాడు. ఈ కండ్లట ఏ విధంగా అయినట్టే చింత నిప్పులాగా మారినాయట. చూడండి వర్ణన చూడండి, చింత నిప్పు ఇట్లా నెగడులాగా మండుతుంటా ఉంటుంది. అంత ఎర్రబడిపోయినాయి మొత్తం జ్వరం వచ్చి. ఆ రాత్రి తల్లికి ఏదో పీడకలు వచ్చిందట.
అక్కడ చనిపోయినాడు, తల్లికి ఏదో పీడకలు వచ్చింది. ఎంతటి అంటే సన్నివేశాన్ని అనుసంధానం చేసినాడు చూడండి. ఆడ కొడుకు చనిపోయినాడు, 4 గంటలకు ఉదయాన్నే తల్లికి పీడకలు వచ్చింది. ఎవరికి వస్తుంది ఈ తాటు చూడండి. అంత గొప్ప రచయిత కాబట్టి ఇట్లాంటి సమావేశాలు నిర్వహించుకున్నప్పుడు మాత్రమే కవుల యొక్క గొప్పతనం ఏందో తెలుస్తుంది. సార్లు ఇదివరకు చెప్పినారు, నిజంగా పరిస్థితులు మారినాయి. చదివే అప్పుడంటే కాలక్షేపానికైనా పుస్తకాలు చదివేది, అంటే సబ్జెక్ట్ కోసం చదివేది, తర్వాత కాలక్షేపానికైనా ఏదో ఒక ముందట వేసుకొని పేపర్ అయినా పుస్తకమైనా చదివేది. కానీ నేడు సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ఆ పరిస్థితి మారింది. ఆన్లైన్ కోసం సెల్ ఫోన్ కొనిచ్చినారు, కానీ ఉపయోగించుకునే విధానమే వేరంగా ఉంది. ఏదైనా 2 రకాలు ఉపయోగించుకోవచ్చు. కత్తి ఒకరిని పొడిచేదానికైనా ఉపయోగించుకోవచ్చు, కూరగాయలు కోసేదానికైనా ఉపయోగించుకోవచ్చు. అగ్గిపుల్ల వంట చేసుకోవడానికైనా ఉపయోగించుకోవచ్చు, ఒక నీళ్లు తగలబెట్టడానికైనా ఉపయోగించుకోవచ్చు. ప్రతిదీ మన మీదనే ఆధారపడి ఉంటుంది. నీ మనసే నీ దైవం, నీవే ఈ జాతి నిర్మాతవు, నువ్వేమైనా చేయగలుగుతావు, నువ్వేమైనా సాధించగలుగుతావు. అందుకనే సెల్ ఫోన్ నీ దగ్గర ఉంది, దాన్ని మంచిగా ఉపయోగించుకోండి. ఇక్కడ మన ప్రాంతం వాడే మిట్టపల్లి సురేంద్ర ఒక పాట రాసినాడు సెల్ ఫోన్ మీద. కలల ప్రపంచం కల్లోల ప్రపంచం, కౌగిట పడి నలుగుతోంది నేటి ప్రపంచం. మాయాజాలం జగమంతటగాలం, అరచేతిలో కొలువైంది నాశనగాలం. ప్రతి ఇంటిని చుట్టుకుంది ఇంటర్నెట్టు, ఇప్పుడదే అన్నింటికి ఆయువు పట్టు. నంబరయో నెటిజన్స్ తల మీదొట్టు. కలల ప్రపంచం కల్లోల ప్రపంచం, కౌగిట పడి నలుగుతోంది నేటి ప్రపంచం. అట్లా నలగద్దు మీరు. మా విద్యార్థులు కాబట్టి కొంతనైనా మారి మంచి పరిస్థితిలో ఉండి మేము ఇది సాధించినామని ఒక 20 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాల తర్వాత మమ్మల్ని పిలిస్తే ఆ సంతోషానికి మాకు హద్దులు ఉండవు. నిజంగా మేము డిగ్రీ చేసిన తర్వాత మొన్న 2019లో ఎల్వి కాలేజీలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం పెట్టి మా సార్లను పిలిస్తే వాళ్ళు ఎంతో సంతోషించినారు. మాకు మధురస్మృతిగా మిగిలిపోయింది అదేది పూర్వ విద్యార్థుల సమ్మేళనం. మమ్మల్ని సార్లు పొగిడారు, మేము వాళ్ళని పొగిడాము. అంటే నిజంగా ఈరోజు నేను జాబ్ కొట్టినంటే ఎల్బీ కాలేజే నన్ను మార్చింది. అదాకా మామూలే. ఎప్పటికైనా ఒక సంఘటన మా జీవితాన్ని మార్చేస్తుంది, ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుందని మనకు ఆడేస్తుంటుంది. ఒక ఐడియా కానీ ఒక సంఘటన కానీ జీవితాన్ని మారుస్తుంది. రాజా సినిమాలో చూస్తే దొంగ హీరో వెంకటేష్ సౌందర్యం మార్చింది. ఒక బొట్టు పెట్టుడితోటే మంచి వాడిగా ఫేస్ కనిపించింది. అంటే అదివరదాకా దొంగ ముఖం ఉన్నది, బొట్టు పెట్టుడితోటే మంచి ముఖంగా మార్చింది. అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే దొంగను బొట్టు గురించి కాదు, దొంగను మంచి వ్యక్తిగా మార్చినాడు. మార్పు పక్కనే స్టార్ట్ అయింది. అవర్దాకా కేసు పెడతా, పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తా అని ఫోన్ తీసుడు